30 days వెయిటింగ్ పీరియడ్. సో అప్ టు సపోజ్ 1st జనవరికి వాళ్ళకి పెండింగ్ డేట్ ఉంది, వాళ్ళు 28th జనవరికి చేశారు. బట్ మీన్ వైల్ 20th జనవరికి సంథింగ్ హ్యాపెండ్ 15th జనవరికి. సో పాలసీ విల్ ఎక్స్పైర్ ఆన్ 31st of December and then వాళ్ళు మళ్ళీ 28th జనవరికి పే చేస్తారు. దెన్ 28th జనవరి నుంచి మళ్ళీ పాలసీ ఇంప్లిమెంట్ అవుతాయి. Any other doubt? 30 days. 30 days. But renew from day one. This is IRD rule for applicable for all insurance companies. First time waiting period will be 30 days. ఈ రోజు పాలసీ తీసుకుంటున్నాము, 20 days తర్వాత నేను ఓపీడీకి పోతున్నాము, అది కూడా కవర్ అవ్వట్లేదు. 35 days తర్వాత Accidental cases from day one it is covered. Okay. The premium is paid and the person mentioned in an accident. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ వెరీ బెనిఫిషియల్, అందులో డౌటే లేవు, చాలా బెనిఫిషియల్. ఈవెన్ నాకు కూడా పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. అప్పుడు వరకు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్ విల్ సీ, అట్లా కాదు. సో వెన్ ఎవర్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుంది మీ దగ్గర ఖచ్చితంగా. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే యూ కెన్ యూజ్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. సో నాట్ ఎక్స్పెక్ట్ నాకు 30 lakhs ఉంది, 30 plus 10 40 lakhs వరకు ఉంది. బట్ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో టర్మ్స్ అండ్ కండిషన్ ఏమున్నాయి, రాంగ్ లేన్లో డ్రైవింగ్ చేస్తారు అప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఏం లేవు. హెల్మెట్ లేవు, అప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు కి సార్ కేస్ బై కేస్ డిసైడ్ చేద్దాం, బట్ చాలా డిఫికల్ట్ ఉంది. దెన్ అది 4-wheeler డ్రైవ్ చేసిన తర్వాత సీట్ బెల్ట్ కూడా లేవు, అప్పుడు కూడా రావట్లేదు. ఓకేనా. సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్. ఇది స్టార్ మార్క్ అన్ని పాలసీలో కింద రాస్తారు నా, చిన్న స్టార్ మార్క్స్. ఈ స్టార్ మార్క్లో ఇదే ఉన్నాయని మొత్తం. దెన్ డ్రంక్ అండ్ డ్రైవ్, అందరు ఇది 6 o'clock తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. సో అది కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకు మన టెలికాన్స్ కూడా చెప్తున్నాను, మీ ఇన్ఛార్జెస్ కూడా చెప్తున్నారు ఎవరు, మీరు హెల్మెట్ పెట్టాలి. దెన్ ఓన్లీ దీస్, అదర్వైజ్ మీకు బెనిఫిట్ ఏం లేవు. మీరు చనిపోతారు, అన్ని ప్రీమియం కూడా పెడతారు, ఒక డబ్బు కూడా రావట్లేదు, ₹1. సో ఈవెన్ మీరు పాలసీ తీసుకున్న తర్వాత కూడా మీకే బెనిఫిట్ ఏం రావట్లేదు ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్, ఓకేనా. చాలా ఉన్నాయి. దెన్ వెహికల్కి రోడ్ వదిలే సర్టిఫికేట్ ఉందా లేదా, అట్టా ఈజీ కాదు పేమెంట్. దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్, దెన్ ఓన్లీ దే విల్ పే, ఓకేనా. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇది సైడ్ పెట్టి ఆ సేవింగ్ అకౌంట్లో మీరు పెట్టండి, అన్ని ఖర్చు ఆ సేవింగ్ అకౌంట్ నుంచి చేయండి. ఈ 10,000 ఇక్కడ శాలరీ అకౌంట్లో మీరు స్పేర్గా పెట్టండి, అందులో మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, వాట్ ఎవర్ 2-3% ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా మీకే వస్తుంది. అండ్ యూ విల్ హ్యావ్ అ గుడ్ సేవింగ్ అమౌంట్ ఆల్సో. మీకు ఒకే అకౌంట్ నుంచి శాలరీ కూడా అదే అకౌంట్లో వస్తుంది, ఖర్చు కూడా అదే అకౌంట్ నుంచి పోతుంది. దెన్ ఈ అకౌంట్ మెయింటెనెన్స్ చాలా డిఫికల్ట్ ఉంది. మీకు ఐడియా కూడా లేదు ఎట్లా మీకు ఇక్కడ డబ్బు పోతున్నాయి. సో ఖచ్చితంగా 2 అకౌంట్ మెయింటైన్ చేయాలి. శాలరీ అకౌంట్ ఇస్ డిఫరెంట్, శాలరీ అకౌంట్ ఎక్కడ నుంచి శాలరీ వస్తుంది ఈ అకౌంట్లో వస్తుంది. బట్ ఖర్చు కోసం ఖచ్చితంగా ఇంకా ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఓకేనా. అందరికీ ఆస్క్ ఎనీవన్, అందరికీ 2-3 అకౌంట్స్ ఉన్నాయి, ఓకేనా. సో అదే అంతా 3-4 అకౌంట్స్కి అవసరం లేవు, బట్ మినిమం 2 అకౌంట్స్ ఉండాలి అందరికీ. థింగ్స్ మీరు HDFCకి పోతారు, యాక్సిస్ బ్యాంక్కి పోతారు, ఆర్ SBIలో ఉన్న లోన్ ఉన్నప్పుడు అక్కడే కంటిన్యూ చేస్తున్నారు, మీ ఇష్టం. మన సైడ్ నుంచి మాస్టర్ పాలసీ ఏమేమి ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు చెప్పారు, బట్ ఫైనల్ డిసిజన్ మీరే తీసుకోవాలి. మీరు కొంచెం టైం తీసుకోండి, యూ డిస్కస్ అమాంగ్ యువర్ సెల్ఫ్, మీరు డిస్కస్